Candor is group of schools established by a visionary leader, Dr. Suresh Reddy Garu, our chairman. Candor has a mother school in Bangalore also. It has IB and IGCSE curriculum అక్కడ. అండ్ మా చైర్మన్ గారు ఇదే ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఇక్కడ చదువుకున్నవారు కాబట్టి, ఇక్కడ ఏదైనా చెయ్యాలి అని అలాంటి విజన్తో, అలాంటి ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ స్కూల్ 2021లో స్టార్ట్ అయింది విత్ ఓన్లీ 100 స్టూడెంట్స్. బట్ ఇవాళ ఇన్ 5 years జర్నీ వీఆర్ అట్ 750 స్టూడెంట్స్ అండ్ 300+ స్టాఫ్ వర్కింగ్ ఓన్లీ ఇన్ తిరుపతి. 13 acres ఉన్న ఈ స్కూల్లో అకాడమిక్ బ్లాక్, అడ్మిన్ బ్లాక్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్తో పాటు న్యాచురలీ ఫామ్ అయిన పాండ్ అండ్ న్యాచురల్ వెజిటేషన్స్ అండ్ చాలా బర్డ్స్, యానిమల్స్ అన్ని ఉంటాయి. సేఫ్టీ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ అ గివెన్ థింగ్ అండి. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ఇట్ అట్ ఆల్, బికాస్ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఏదైనా ఇఫ్ యూ సీ, ఈవెన్ మీరు స్కూల్లో ఎంటర్ అవుతున్నప్పుడు కూడా దెర్ ఇస్ అ సెక్యూరిటీ సిస్టమ్ టు చెక్ మీరు ఎందుకు వచ్చారు, మీ ఎంట్రీ ఎక్కడి వరకు అని. ఎవరైనా అవుట్ సైడర్ స్కూల్కి వచ్చినా ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ ది యాక్సెస్. ఒక లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నాట్ ఎవ్రీబడి హూ ఎంటర్స్ ద స్కూల్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ది చిల్డ్రన్. And even in the transport or in the building, everywhere the entire school is under CCTV surveillance. Even when the child enters the bus, biometric system ఉంటుంది. The notification goes to the parent that వాళ్ళ పిల్లలు బస్ ఎక్కారు అని. The same way వాళ్ళు ఒక స్టాప్ ముందే వాళ్ళ పేరెంట్స్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది that your child is about to reach the point, so మీరు రెడీగా ఉండండి అని. And even the bus is under complete CCTV surveillance. So safety దాని మీద అసలు కాంప్రమైజ్ లేదు. సిన్స్ క్యాండర్ ఫాలోస్ సిబిఎస్ఈ కరిక్యులం, మనకి అకాడమిక్ కరిక్యులం అనేది సిబిఎస్ఈ ఢిల్లీ బోర్డ్ డిసైడ్ చేస్తారు. అన్ని స్కూల్స్ అదే సబ్జెక్ట్స్ ఫాలో చేస్తారు. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. బట్ ఈ సబ్జెక్ట్స్ లో మనకు మేజర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఫియర్ టువర్డ్స్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్. It is a very common thing in all the schools, and universally students are very scared of mathematics. Adoka nightmare laga treat chestaru. But at Candor we don't want our children to feel the same towards mathematics. So manam chaala strengthening activities involve chesam. దేని ద్వారా అయితే మ్యాథ్స్ అనేది అంత టఫ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ నెంబర్ గేమ్ అనిపించే లాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్లాస్ రూమ్ లో క్రియేట్ అవుతుంది. ఫర్ దిస్ కొన్ని క్లాసెస్ వరకు, లైక్ ప్రైమరీ క్లాసెస్ వరకు అబాకస్ ఇంట్రడ్యూస్ చేసాం, వేర్ చిల్డ్రన్ విల్ నో టు క్యాల్కులేట్ ఫాస్టర్. ఇది రెగ్యులర్ మ్యాథమెటిక్స్ క్లాస్ కి యూజ్ అవుతుందా అంటే చాలా యూజ్ అవుతుంది, బికాస్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద కంప్యూటేషనల్ స్కిల్స్. ఒక లెక్క 1 నిమిషంలో చేయొచ్చు, 30 సెకండ్లలో కూడా చేయొచ్చు. సో అలాంటి స్కిల్ ని డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ అకాడమిక్స్ తో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ వైడ్ రేంజ్ లో ఇస్తారు. లైక్ దే హ్యావ్ ఆపర్చునిటీ టు లెర్న్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ టు డెవలప్ దేర్ స్కిల్ ఇన్ టు లాట్ ఆఫ్ యాక్టివిటీస్. దే హ్యావ్ అ చాయిస్. ఇట్స్ నాట్ దట్ అందరూ అన్ని యాక్టివిటీస్ కంపల్సరీ నేర్చుకోవాలి అనే ఇన్సిస్టెన్స్ లేదు. దే గెట్ ఎ చాయిస్. Outdoor activities lo they'll have a choice. If you want to go for football, you can go. If you want to go for basketball, you can go. Swimming, yes, everybody's call. And indoor activities lo kuda table tennis, chess, caroms, a lot of things. Hobby classes and to introduce chesamu where they will have a choice to learn either skating or karate. So our emphasis is on both academics as well as co-curricular activities. We have a specialized art and craft curriculum, మ్యూజిక్ అండ్ డాన్స్ కరిక్యులం డెవలప్డ్, సో దట్ పిల్లలకి అన్నిటి గురించి అవేర్నెస్ ఉంటుంది. అండ్ దే విల్ నో వాట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్, దేనిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు 5th క్లాస్ లోపు తెలుసుకోగలుగుతారు. అండ్ దెన్ దే విల్ హ్యావ్ దిస్ చాయిస్ టు పర్స్యూ వన్ వే. వెన్ ఇట్ కమ్స్ టు ది స్టాఫ్ ఆల్సో, there is no compromise in quality andi. We actually hire only highly qualified and eligible candidates. మనకు ఈ ప్రాంతం, ఈ ప్లేస్ అనేది ఏమీ లేదు. We really want efficient teachers and we go on a vigorous search for the teachers because we don't compromise on quality. Different departments work చేస్తాయి స్కూల్లో to make it function smoothly and to make the operations smooth. ట్రాన్స్పోర్ట్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, బోర్డింగ్ స్టాఫ్ కానీ, అడ్మిన్ కానీ, టీచర్స్ కానీ, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, నో కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. నేను 20 years బెంగళూరులో వర్క్ చేశాను అండ్ 5 years బ్యాక్ తిరుపతి క్యాండర్ కోసం మూవ్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ మై 5th year ఇన్ దిస్ లీడర్షిప్ పొజిషన్ యాజ్ అ ప్రిన్సిపల్ అట్ క్యాండర్. మా టీంలో మా కోఆర్డినేటర్స్ కానీ, మా హెడ్ ఆఫ్ అకాడమిక్స్ కానీ, మా టీచర్స్ కానీ, ఎవరి క్వాలిఫికేషన్ చూసినా ఇట్స్ అట్ పార్ విత్ సిబిఎస్ఈ రిక్వైర్మెంట్స్ అండ్ విల్ కమ్ విత్ ఎఫిషియంట్ ఎక్స్పీరియన్స్.
అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో లాగానే మనకు కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్‌కి. కానీ మనం హాస్టల్ అని గాకుండా దాన్ని బోర్డింగ్ హౌస్ అంటాం. ఎందుకంటే పిల్లలు షుడ్ ట్రీట్ దిస్ యాస్ ఎ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఎలాంటి కంఫర్ట్ ఉంటుందో అవన్నీ ఉంటాయి. వాటన్నిటితో పాటు డిసిప్లిన్ ఉంటుంది. హాస్టల్ ఆర్ బోర్డింగ్ హౌస్ విల్ టీచ్ దెమ్ ఎ లిమిట్. లిమిట్‌లెస్‌గా ఇంట్లో దొరకచ్చు. బట్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ మాత్రమే ఒక లిమిట్‌లో బ్రతకడం నేర్పిస్తుంది స్టూడెంట్‌కి. సోషల్ స్కిల్స్ నేర్పిస్తుంది. డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలతో మింగిల్ అవ్వటం నేర్పిస్తుంది. నెగోషియేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది. సో, దే ఆల్ డెవలప్ a very good culture here in the residential school, and Candor is the best place for that, I feel. I think in the new age era, డిస్టెన్స్ అనేది పెద్ద మ్యాటర్ అవ్వదనుకుంటున్నానండి. బికాస్ తిరుపతి ఈస్ ఫాస్ట్‌లీ గ్రోయింగ్. ఇవాళ ఒక చోట ఉన్న రోడ్ టుమారో ఇట్ ఈస్ జస్ట్ వైడెండ్ 6 లేన్, 8 లేన్ అని వెళ్తూనే ఉంది. తిరుపతి ఈస్ ఫాస్ట్ గ్రోయింగ్. సో డిస్టెన్స్ షుడ్ నాట్ మ్యాటర్ అనిపిస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ మేబీ టౌన్ లోపల, సిటీ లోపల చాలా స్కూల్స్ ఉండొచ్చు. బట్ హౌ కెన్ యూ అష్యూర్ ఆర్ హౌ కెన్ యూ బీ ష్యూర్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ప్రోన్ టు దిస్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్? బట్ ఐ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. మా పిల్లలకి అలాంటి ఇష్యూస్ ఏమీ లేదు. We are just located in a lush green environment away from pollution. Our emphasis on discipline is our priority అండి. We feel discipline will make a person complete అని. చదువులు ఉండాలి, బట్ క్వాలిటీస్ అండ్ మేనర్స్, బిహేవియర్, క్యారెక్టర్ బిల్డింగ్, ఆల్ దాట్ షుడ్ హ్యాపెన్ అట్ దిస్ ఏజ్. సో అట్ క్యాండర్ వి బిలీవ్ ఇన్ దట్. ఇక్కడే ఒక పర్సన్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం మేము. బట్ వెన్ we are instilling that discipline into the students, we request the cooperation and support of the parents also. అందరూ స్టేక్ హోల్డర్స్ కలిస్తేనే ఒక స్టూడెంట్ కి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇఫ్ యూ సీ ద వర్డ్ డిసిప్లిన్, డి ఫోర్త్ లెటర్, ఐ నైన్త్ లెటర్ అలా యాడ్ చేసుకుంటే ఇట్ గివ్స్ యూ ద సమ్ ఆఫ్ 100. దాని అడిషన్ 100 అవుతుందండి సమ్. సో వీ బిలీవ్ డిసిప్లిన్ ఓన్లీ విల్ మేక్ అ పర్సన్ కంప్లీట్ మ్యాన్. సో దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. లైక్ నేను ముందు కూడా చెప్పినట్లు అన్ని ఓరియంటేషన్స్ లోను పేరెంట్స్ తో ఇదే చెప్తాం అనమాట. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇది వన్ సైడెడ్ గేమ్ కాదు. ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వాలంటే టీచర్ పాత్ర ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకు ఓన్లీ రెస్ట్రిక్టెడ్ డేస్, ఏదో పీటీఎం డేస్ ఉన్నాయి, ఆ రోజులు మాత్రమే పేరెంట్స్ ఆర్ అలౌడ్ ఇన్ టు ది క్యాంపస్, అలాంటివి ఏమీ లేదు. వి టెల్ ద పేరెంట్స్ మీ ఎంగేజ్మెంట్ 100% ఉండాలి స్కూల్లో కానీ పిల్లల డెవలప్మెంట్లో కానీ. సో వేర్ ఎవర్ యూ ఫీల్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద స్కూల్, మీరు ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ వచ్చినా వీ వెల్కమ్ దెమ్. అండ్ ఏ రోజైనా వచ్చి టీచర్స్తో కానీ ప్రిన్సిపల్తో కానీ మాట్లాడాలి అన్నా వీఆర్ అవైలబుల్. వీ ఫాలో ఓపెన్ డోర్ పాలసీ ఇన్ ఆర్ స్కూల్. కాకపోతే ఇంత దూరం రావాలి కాబట్టి పేరెంట్స్ ముందే ఒక మాట చెప్తే టీచర్స్ అవైలబుల్ ఉన్నారా లేదా అని చూసుకుంటాం అనేది మాత్రం చెప్తాం. బట్ we want parent engagement in a full-fledged manner in a student's development. So చాలా యాక్టివిటీస్ కి పేరెంట్స్ జడ్జెస్ గా వస్తారు, పేరెంట్స్ వాలంటీర్ చేస్తారు. సో we feel we are a family here. Candor is unique in many ways. ఒక్క యూనిక్నెస్ అంటూ ఏం లేదు. దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ వీ డూ హియర్. మాకు ఇక్కడ అకాడమిక్స్ 80-90% ఉన్న పిల్లల్ని 100కి తీసుకురావటం అనేది ప్రయారిటీ అవ్వదు, బికాస్ మెనీ స్కూల్స్ విల్ డూ ఇట్. బట్ అట్ క్యాండర్ 10%, 20% అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లల్ని కూడా డిఫరెన్షియేట్ చేయకుండా 60-70% పర్ఫార్మ్ చేసేలాగా నా టీచర్స్ ట్రైన్ చేయగలరు. దట్ ఈస్ సంథింగ్ వెరీ టఫ్ అనుకుంటాను. బికాజ్ ఈ 90% పిల్లల్ని 100% తేవడానికి ఇట్ ఈస్ నో బిగ్ డీల్. ఇది టఫ్ టాస్క్ అండ్ మై టీచర్స్ ఆర్ డూయింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఆల్సో లైక్ అవర్ స్కూల్ మోటో సేస్, ప్రిపేరింగ్ దెమ్ ఫర్ లైఫ్. చదువులతో పాటు లైఫ్ కి నిజంగా కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ చేస్తాం ఇక్కడ. సో వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో అలాంగ్ విత్ ది అకాడమిక్స్. మేము ఉన్నా మాతో లేకపోయినా ఆ పిల్లలు లైఫ్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ విల్ బి గివెన్ హియర్. లైక్ ఐ ఆల్వేస్ సే, Candor doesn't settle down for mediocrity. Excellence is not a destination for us, it's a journey. And my entire team every day దాని కోసం స్ట్రైవ్ చేస్తారు. So we all say that Candor is the best and it will always remains the best.